అసలు వీళ్ళ దాంట్లో ఇంకోటి ఏమన్నా క్యాబినెట్ మీటింగ్ అంటారు. అసలు క్యాబినెట్ మీటింగ్ నిర్ణయాలు ఏముండదు, నామమాత్రంగా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది తప్ప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటాడు ప్రాంతీయ పార్టీలలో. నువ్వు క్యాబినెట్ మీటింగ్ అన్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటంటే గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ అని చెప్తారు, చెప్పినప్పుడు మనం కరెక్ట్ తీరా క్యాబినెట్ మీటింగ్ అంటారు, అడిగి తీసుకుపోతారు, రెడీగా అందరు రెడీ చేస్తారు. ఈ వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు కూర్చుంటారు, చాయ్ బిస్కెట్ దీంట్లో కూర్చుంటారు, నిర్ణయాలు ఏముంటాయి. లాస్ట్ గట కేసీఆర్ వస్తారట. కేసీఆర్ వచ్చినాక ఏం సంగతి నిమ్మలైనా తిన్నరా రైట్ ఓకే ఇక కూర్చోటాడు. కూర్చొని డైరెక్ట్ ఇక అన్నిటికీ ఇక చెప్తాడు. చాలా సేపు చర్చించినాము, డైరెక్ట్ ప్రెస్ మీట్ లకు వస్తాడు కేసీఆర్. అంటే దాంతో నా మీటింగ్ ఏముండదు, ఇక డైరెక్ట్ ప్రెస్ మీట్ లకు వచ్చి అందరం మంత్రులను సమీక్ష చేసినాం చాలా సేపు 100% కఠిన నిర్ణయాలు తీసుకున్నాం, జరిగింది ఇది అని చెప్పేసి చెప్తాడు. చెప్పినాక విలేకరులు మళ్ళీ వేరే మంత్రుల కాడ ఎమ్మెల్యేల కాడ పెట్టి ఏమేమి మాట్లాడి చాలా సేపు డిస్కషన్ చేసినాము, చాలా మాట్లాడినాం. మా అధ్యక్షునికి చెప్పినాం, ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు, అయిపోయింది కదా. వీళ్ళు చేసింది ఏంటంటే ఛాయలు బిస్కెట్లు. ఒక విషయం తెలుసా, ఆ మంత్రుల సమీక్షలో గాని ఆ మీటింగ్ లో వాస్తవానికి మంత్రులకు ఈ ప్రాంతీయ పార్టీలలో జాతీయ పార్టీలలో కొంత మాట్లాడుకోవచ్చు. జాతీయ పార్టీ కాంగ్రెస్ లో గానీ బీజేపీలో గానీ నిజంగా జాతీయ పార్టీలలో కొంత స్వేచ్ఛ ఉంటది. గ్రూపులు కూడా తయారు చేసుకుంటారు, ఉంటాయి. అలా గ్రూపులు ఉన్నా కొంత స్వేచ్ఛ ఉంటుంది, 100% స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఈ ప్రాంతీయ పార్టీలలో మాత్రం ఏక చిత్రాధిపత్యం ఉంటుంది. అసలు అక్కడ అందులో రాజులే. అవును, కూడా ఉంటది. ప్రాంతీయ పార్టీ అంటే ఏంది, నీ సొంతం కంపెనీ, అసలు నువ్వే అధ్యక్షుడు, నువ్వే రాజు. అక్కడ ఎమ్మెల్యేలకు గానీ మంత్రులకు గానీ అసలు ఏం స్వేచ్ఛ ఉండదు. బొమ్మలను అక్కడ చూడు ఒకసారి, నువ్వు ప్రాంతీయ పార్టీలలో ఎక్కువ చూడు. ప్రాంతీయ పార్టీలు ఏం జరుగుతాయి చెప్పన్నా, ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక హోమ్ మినిస్టర్ పెట్టేటప్పుడు ఇక అసలు ఒక బొమ్మను పెడతారు. ఆ హోమ్ మినిస్టర్ బొమ్మ దట్టీలు కడతాడు. ఇక అసలు ఒక బొమ్మనే పెడతారు తప్ప ఆయనకు ఒక హోమ్ గార్డ్ ను ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండదు. అసలు ఆ కాన్వాయ్ ఇస్తారు, ముందట వెహికల్ వెనుకో వెహికల్ ఉంటది. ఏమిటికి అది కాన్వాయ్? వెనుకో వెహికల్ ఉంటది, ఆయన దాన్ని తిరగడం తప్ప ఎవరు దట్టీలు కట్టేగా మహమూద్ అలీ. ఇంకొక విషయం చెప్పాలి, పోతుండగానే షేక్ రావాలి దట్టి కట్టి